నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అంచనాలకు తగ్గట్టే పాలనలో దూసుకెళ్తుంది, హామీలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఇంతకాలం అధికారం చేతిలో లేక అల్లాడిన నేతలకు వీలైనంత త్వరగా అధికారాల్ని కట్టబెట్టాల్సిన అవసరాన్ని గుర్తించినట్లుగా సమాచారం. మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ అందరినీ కలుపుకుని వెళ్లేలా చేయడం ఒక పని అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు లోక్సభ ఎన్నికల వేళకు రిపీట్ చేయాల్సిన కఠిన పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సానుకూలతను ఓట్ల ద్వారా అందరికీ చాటి చెప్పాలన్నట్లుగా కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికలు కాస్త వేరుగా సాగుతాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఓటేసిన వారు సైతం లోక్సభ వచ్చేసరికి మోడీ ఫ్యాక్టర్ బలంగా పనిచేస్తుంది. ఇదే విషయం 2019 సార్వత్రిక ఎన్నికల వేళలోనూ స్పష్టమైంది. ఇక 2018లో బీఆర్ఎస్ కు మెజార్టీ రాగా 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నమైన ఫలితం ఎదురు కావడం తెలిసిందే. ఎందుకు? మోడీ అంశం కూడా ఒక కారణమని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. ఎందుకంటే మెజార్టీకి అవసరమైన 60 స్థానాలకు అదనంగా 4 మాత్రమే ఉన్నారన్నది మర్చిపోకూడదు. కమ్యూనిస్టులు మజ్లిస్ ఎమ్మెల్యేలతో కలిపి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సొంత బలంతో పోలిస్తే అరువుగా వచ్చే బలం ఎప్పుడైనా మారే వీలుంది. ఇలాంటి వేళ ఎన్నికల నాటికి మరింత బలోపేతం అయ్యేందుకు వీలుగా కాంగ్రెస్ పావులు కదుపుతోందని చెబుతున్నారు. ఇందులో భాగంగా మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నిర్ణయాల్ని వెంటనే తీసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక క్యాబినెట్ విస్తరణ విషయానికి వస్తే పలువురు ఆశావాహులు మంత్రి పదవుల్ని ఆశిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిన షబ్బీర్ అలీ కానీ, నాంపల్లిలో ఓడిన ఫిరోజ్ ఖాన్లో ఒకరికి మైనార్టీ కోటాలో పదవి ఖాయమని చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఏ ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ గెలవని పరిస్థితుల్లో నగరానికి చెందిన ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అంటున్నారు. ఇందులో భాగంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు, ముషీరాబాద్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్లో ఒకరికి మంత్రి పదవి ఖాయమంటున్నారు. అయితే మైనంపల్లిని లోక్సభ ఎన్నికల బరిలోకి దించాలన్న యోచనలో ఉన్న నేపథ్యంలో అంజన్కు ఎక్కువ అవకాశాలు ఉంటాయంటున్నారు. ఒకవేళ మంత్రివర్గంలో చోటు లభిస్తే ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇక వివేక్ బెదర్స్లో ఒకరికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మరి అంచనాలకు తగ్గట్టుగా మంత్రి పదవులు ఇస్తారా లేదా అన్నది చూద్దాం.